నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆలయాలను దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు. భీమవరం పట్నం గొల్లవనతిప్ప రోడ్లోని వెంపకాశి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి కోడి పందాలను తిలకించిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని. భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పులపర్తి ప్రశాంత్. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆకివీడులో ఘనంగా సంక్రాంతి క్రీడా సంబరాలు. భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు పానింగపల్లి శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి తీసుకుని వెళ్లి స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆలయ మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ తను మామగారైన సరిపడికల రామారావు నివాసానికి విచ్చేశానని, తమ ఇంటి దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి కుక్కల బాల వెంకటరత్నం, హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపడికల రామారావు, కార్యదర్శి జానపాటి మధుసూదన్ రావు, అల్లం రమేష్, మామిడిశెట్టి విజయ్ కుమార్, చల్లగండ్ల సత్యనారాయణ, మట్టా నళిని మోహన్, పెన్నాడ శ్రీను, గొలుగూరు వెంకటరెడ్డి, చెరుకువాడ రంగసాయి, సయ్యప్పరాజు, సూర్యనారాయణరాజు, మారిశెట్టి రాంప్రసాద్, కడలి ఫణికుమార్, కాలనీ ప్రముఖులు, శ్రీవారి భక్తులు పాల్గొని మంత్రి శ్రీనివాస్ కు ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ దంపతులు శ్రీ వెంకట సాయిబాబా వారిని, కళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామిని, భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని, పంచారామ క్షేత్రమైన గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామిని దర్శించుకున్నారు. ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అల్లేర్మంగావత్మావతి సమేత శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం వృషభద్రిక్తో జరాయ నమః. ఓం మేరుపుత్రగిరీశాయ దైత్యసంగ ప్రణాశినే నమః. ఓం శ్వేతదీపరసన్ముఖారాయ నమః. ఓం గరుడస్కందవాసినే నమః. ఓం అనంతశ్రీదే నమః. అనంతాక్షాం జరణాయ నమో శ్రీశైరణ్యాయ ఓమమాగ్రావయామి వారాక్వనిర్భవేదిభ్యై నానాగంధేధాగ్రే సర్వదేవా నర్య ప్రజామ్య గోపాయామి గోపాయ రతమన్నమిహాయుషే అదబ్జాయోషే దతనో హరినన్న శ్రీధంగృణో సత్కృత్య బహూమ్నే గోపాః సప్రతసమామ్నే గోపాయ ఏతసభ్యాః సవాసతః సాహిత్రేణ మృతా సతాం మానోహి సంసీధ్యాతవేదో గామస్వం పురుషం జముదాజహార చక్రః ప్రవిద్వాన్ ప్రదితస్య దశ్రః త్వమేవం విద్వానమువిద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువో తథాదు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః.
वक्राब्जे भाग्यलक्ष्मी करदलकमले सर्वांगे सौम्यलक्ष्मी प्रयत विजयतां सर्वसाम्राज्यम् शतमानं भवति शतायुः पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीभूनिनाथमेत वेङ्कटेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा सकल ऐश्वर्याभिवृद्धिरस्तु पुत्र पौत्र सिद्धो भव दीर्घ सुमंगली भव श्रीभूनिनाथमेत वेङ्कटेश्वर स्वामी दिव्यानुग्रह प्रसादेन उन्नत पदवी स्वीकरणता योग्यता प्रसिद्धिरस्तु कार्य सफलीकृत प्रसिद्धिरस्तु पुत्र पौत्राभिवृद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु शतमानं भवति शतायुः पुरुषस्तते सद्गुरु साईनाथ సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. అదే క్రమంలో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి ఈరోజు నేను భీమవరం అల్లుడుగా హౌసింగ్ బోర్డు రావడం జరిగింది. మా మావయ్య గారి ఇంట్లో దిగడం జరిగింది. అయితే ఇక్కడున్న మా ఇంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికై మా అందరి దైవం అందరూ కలిసికట్టుగా ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా ఒక ఇష్టదైవం కింద అందరూ కూడా గుడి కట్టుకొని గత 15 ఏళ్ళుగా పూజలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ గుడికి రావడం జరుగుతుంది. ఈ గుడిలో దర్శనం చేసుకొని అందరినీ కలవడం జరుగుతుంది. ఈ రకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. భీమవరం పట్టణం గొల్లవనితిప్ప రోడ్లోని డేగాపురం వద్ద వెంపకాశి ఆధ్వర్యంలో సంక్రాంతి కోడి పందాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లక్షలాది రూపాయలతో భారీగా జర్మన్ టెంట్లు వేసి బరిని సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే వెంపకాశి బరికి ప్రత్యేకత ఉంటుంది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తెలంగాణ ప్రముఖులు కూడా విచ్చేసి కోడి పందాలను తిలకించడం ఆనవాయితీగా వస్తుంది. కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజుతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేసి కోడి పందాలను తిలకించారు. అతిథుల విడిది కోసం క్యారవాన్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది సందర్శకులు రావడంతో ఆ ప్రాంతమంతా తిరణాలను తలపించింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంప్రదాయం కొనసాగాలని వెంపకాశి పేర్కొన్నారు.
సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ పెద్ద పండుగ. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అందులో ఇక్కడ సంక్రాంతి అంటే ఎక్కడ ఇంత ఫెస్టివ్ లుక్ ఎక్కడ రాదు. ఇవాళ హైదరాబాద్లో కూడా అన్ని రోడ్లు ఉన్నాయి, అందరూ వచ్చారు ఇక్కడికి. ఇది ఒక మంచి అవకాశం. బ్యాక్ టు ది రూట్స్. మన పుట్టిన ఊరిలో మన అందరం చుట్టాలని అందరినీ కలుస్తా ఈ పండుగ చాలా చాలా బాగా జరిగింది ఈ ఏడాది మరీ అందరూ ఒక మంచి ఒక రకమైన పాజిటివ్ యాటిట్యూడ్లో అందరూ వచ్చారు. చాలా బాగా జరిగింది. అందరినీ కలిసి శుభాకాంక్షలు చెబుదామని వచ్చారు. 2025 సంవత్సరం చాలా బాగా జరిగినాయి. భోగిమంటలో సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజు కూడా బాగా జరుపుకుంటాం. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు బిలీటెడ్. ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, ఇతర దేశాల నుంచి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పండుగను నిలుపుకోవాలి. ఈ పండుగ ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి. కోడి పందాలు ఒకటి జోదం అని అందరూ అంటున్నారు. అది జోదం కాదు, ఈ సాంప్రదాయంలోనే ఒక పార్ట్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. ఆ పార్ట్గానే చూడాలి. దయించి అందరికీ మరీ చెబుతున్నా, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి చాలా హ్యాపీగా జరుపుకున్నందుకు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉన్నా మేము వాళ్ళకి ఇచ్చిన ఆతిథ్యానికి వాటికి మేము కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం దీనికన్నా మించి చేస్తామని అనుకుంటున్నాం. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో మరి కోడిపందాలకి ప్రత్యేకత ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తుంది. అందరూ కూడా ఈ 3 రోజులు కూడా చక్కగా కోడిపందాల్లో పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కోడిపందాలు జరుపుకుంటున్నారు. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 3 రోజుల నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో బలవంతపు గ్రామంలో నిజంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు, సినీ సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజున ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా భీమవరం అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే భీమవరం అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అనుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా పురమాయించడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా భీమవరం వచ్చి హ్యాపీగా సంక్రాంతి పండుగను అందరూ నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భీమవరం ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పులపర్తి ప్రశాంత్ ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనాలు అందజేశారు. సహాయ కమిషనర్ ఆలయ ఏవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి ప్రశాంత్లు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. వీరి వెంట ఏవీజీ సినిమాస్ మేనేజర్ మధు ఉన్నారు.
భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి 34వ జాతర మహోత్సవం ఈ నెల 19వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ఆదిలక్ష్మి రజక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవాల పుస్తకాన్ని భీమవరం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు గ్రామ శాంతి కోసం ఏర్పాటు చేసిన పండుగలు, జాతరలు, ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ప్రాచీన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజెప్పే విధంగా రజక యూత్ వారు నిర్వహిస్తున్న జాతర మహోత్సవాలకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవానికి రాష్ట్రంలో పేరుగాంచిన 400 మంది కళాకారులు విచ్చేస్తున్నారని, ఈ జాతర 19వ తేదీన గ్రామోత్సవంతో ప్రారంభమై 21వ తేదీ ప్రభోత్సవం, 23వ తేదీ సన్నాయి వాయిద్యాలు, ఆసాదుల గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, బుట్టబొమ్మలు, కోయ డాన్సులు, అఘోర ప్రదర్శనలు, శక్తి వేషాలతో సోమగుండం చెరువు చుట్టూ 23వ తేదీ మహా జాతరగా ప్రదర్శిస్తారని, 26వ తేదీ అఖండ అన్న సమారాధన జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రామకృష్ణ, రజక యూత్ నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, దొమ్మెట్టి సుబ్బయ్య, నేదునూరి గంగాధర్ తిలక్, గరగపర్తి మల్లేశ్వరరావు, పరశురాం, గరగపర్తి శ్రీహరి, కొల్లెటి అయ్యప్పలు పాల్గొన్నారు. 34 సంవత్సరాలుగా 18వ వార్డులోని పేరంటాల చెరుగట్టు వద్ద ఉన్నటువంటి ఆదిలక్ష్మి రజక సంఘం ఆధ్వర్యంలో 34 ఏళ్లుగా మన పూర్వీకులు ఏదైతే గ్రామ శాంతి కోసం ఏర్పాటు చేశారో ఈ జాతరలు, పండుగలు, ఉత్సవాలన్నీ కూడా గ్రామ శాంతి కోసం వాళ్ళు ఏర్పాటు చేస్తే మరి అప్పటి నుంచి 34 ఏళ్లుగా 18వ వార్డులో ఉన్నటువంటి ఆదిలక్ష్మి రజక సంఘం యువజన సంఘం వారు యూత్ ఆధ్వర్యంలో ఆదిలక్ష్మి జాతర మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 19వ తారీఖు నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ జాతర మహోత్సవం పెద్ద ఎత్తున మన భీమవరం నిర్వహించడం జరుగుతుంది. 19వ తేదీన మరి గ్రామోత్సవంగా అమ్మవారి ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుంది. 21వ తేదీ ప్రభోత్సవం, 23వ తేదీన మహాజాతర సోమగుండం చెరువు చుట్టూ కూడా కళాజాతర 400 మంది కళాకారులు, రాష్ట్రంలో పేరెన్నికన్నటువంటి 400 మంది కళాకారులు, కళా బృందాలన్నీ కూడా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పుట్టబొమ్మల దగ్గర నుంచి శక్తి వేషాలు, తప్పు వాయిద్యాలు, రాసాలు, గరగ నృత్యాలు, ఆసాదుల బృందాల నృత్యాలు, వీటితో పాటు కోయి డ్యాన్సులు, అన్ని రకాల కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఈ శాంతిగా అమ్మవారికి శాంతి చేకూర్చుగా ఈ జాతర మహోత్సవాన్ని రజక యూత్ వారు నిర్వహిస్తున్నారు. మరి అలాగే 24వ తేదీన అమ్మవారికి పంచహారతులు, 26వ తేదీన ఆలయం వద్ద అమ్మవారి సమక్షంలో పెద్ద ఎత్తున అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గునుపూడి గ్రామ పెద్దలు, స్థానికులు, అలాగే దాతల భక్తుల సహకారంతో పాటు ప్రజాప్రతినిధులు, మన మంత్రివర్యులు, అలాగే శాసన సభ్యులు అందరి సహకారంతో ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్, ట్రాఫిక్, మున్సిపాలిటీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ వీరందరూ సహాయ సహకారంతో ఈ జాతర మహోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ జాతర మహోత్సవంలో 1 రోజుల పాటు జరిగే కార్యక్రమం అందరూ కూడా వీక్షించవలసిందిగా, అందరూ అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయమని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాకు ఈ పుస్తకావిష్కరణలో మరి భీమవరం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి పర్యవేక్షణలో జాతర మహోత్సవం జరుగుతుంది కాబట్టి వారు కూడా ఈ పుస్తకాలను ఆవిష్కరించడం జరుగుతుంది. వారికి జాతర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గునుపూడి గ్రామంలో వేసేసినటువంటి గునుపూడి గ్రామదేవత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల జాతర ఈ నెల 19వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ కమిటీ వాళ్ళు అందరూ కూడా ఈ జాతర యొక్క మహోత్సవం యొక్క విశిష్టత గురించి, గ్రామదేవత పండుగ గ్రామంలో జరుపుకునే విధానం గురించి, ఇంట్లో జరుపుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి అన్నీ కూడా వివరం జరిగేది. మన ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించే విధంగా ఈ గ్రామోత్సవాలను, గ్రామదేవత జాతరలను మన ముందు తరాలకు కూడా ఒక సరైనటువంటి క్రమ పద్ధతిలో మన సంస్కృతి సాంప్రదాయం ఎట్టిపడే విధంగా మన భావితరాలకు అందించే విధంగా ఈ జాతరలన్నీ కూడా జరుపుకోవడం చాలా మంచి విధానం, అలాగే మంచి శుభ. ఇటువంటి జాతరల్లో ఎటువంటి సాంఘిక కార్యక్రమాలు కానీ, ఎటువంటి ముందట పేకాట లేకపోతే ఎటువంటి డ్యాన్సులు, ఎటువంటి ప్రోగ్రామ్స్ అవసరం లేకుండా ఓన్లీ సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా జాతర జరుపుతారని చెప్పేసి ఇప్పుడు మన అందరూ కూడా చెప్పడం జరిగింది.
వాళ్ళందరికీ కూడా అభినందనీయం. ఉన్నటువంటి రోజుల్లో మన పూర్వీకులు పెట్టిన జాతరని ప్రస్తుతంలో మార్చి వేరే విధంగా తీసుకెళ్తున్న రోజుల్లో వాటి సంస్కృతిని జరపడం చక్కగా ఆహ్వానించడం. ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజకీయ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యంగా చక్కగా నిర్వహిస్తామని చెప్పారు. వారికి అన్ని విధాలుగా కూడా మా పోలీసు వారి యొక్క సహకారం ఉంటుంది. ట్రాఫిక్ విషయంలో కానీ, లాండ్ ఆర్డర్ విషయంలో కానీ, దొంగతనాలు జరగకుండా తీసుకుంటే ఫ్లాట్లు కానీ జరగకుండా అన్ని విధాలుగా కూడా మేము సరైనటువంటి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయడం, ఇక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడం అనేది కూడా చేస్తాము. అదేవిధంగా భక్తులు, నిర్వహణ కమిటీ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉద్యమాలలో ఎటువంటి గొడవలు పడుతుందో లేదో అన్ని కూడా తీసుకోవాలి. భక్తులు కూడా చిన్న ట్రాఫిక్ కాంక్షలు అయి ఉన్నప్పుడు వాటిని కూడా వాళ్ళు గమనించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా మిగతా భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, అలాగే వేరే మతస్థులు కానీ ఎవరు కూడా ఇబ్బంది లేనటువంటి రీతిలో ఉత్సవాలను కానీ జాతరలు కానీ చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.